హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు స్వీట్ చేయటం చూపిస్తున్నాను. అది మైసూర్పాకు. నేను ఎలా నేర్చుకున్నానో అదే పద్ధతిలో మీకు కూడా చూపిస్తున్నాను. నేను ఫస్ట్లో కొంచెం కొలతలతోనే తీసుకుని చేసేదాన్ని అనమాట. పర్ఫెక్ట్గా వచ్చిందాక కూడా ఇలాగే నేను అప్పుడప్పుడు చేస్తూ ఉండేదాన్ని. అది వచ్చిందాక వదలలేదన్నమాట నేను. అందుకని ఫస్ట్ నేను ఎప్పుడు కొంచెం చిన్న కొలతలే తీసుకున్నాను. ఒక చిన్న కప్పు పంచదార తీసుకుని అర గ్లాసు నీళ్ళు పోసి మరగనివ్వాలి. అది కొంచెం తీగ పాకం బాగా రావాలి. పాకం వచ్చిందాక పంచదార పాకం పట్టేదాన్ని. ఆయిల్ తీసుకున్నాను, 3/4 కప్పు ఆయిల్ తీసుకున్నాను. అరకప్పే పడుతుంది, మరి సర్లే అని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. కప్పు పంచదారకి ఒక అరకప్పు శనగపిండి, అరకప్పు ఆయిల్ అయితే సరిపోతుంది. నేను కొంచెమే కదా అని తీసుకున్నాను. వేడి చేసి పక్కన స్టవ్ మీద ఆయిల్ వేడి చేయాలి. ఇది మరుగుతూ ఉంటుంది. అయిపోయింది. కొంచెం కొలతలతో చేస్తే ఇంట్రెస్ట్గానే ఉంటుంది. మనకి మళ్ళీ చేయాలి. ఫెయిల్ అయిపోయినా వేస్ట్ ఏం కాదనమాట. ఇలా ఇంకొకసారి చేసుకోవటానికి ఇష్టంగా ఉంటుంది. ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇలా కొంచెం కొలతలతోనే నేర్చుకోవాలి. ఒక్కసారి పెద్దగా పెట్టుకుని అవి కుదరక అవి పాడైపోతున్నాయి అని బాధపడకుండా ఏదైనా సరే ఆ పెద్ద కొలతల్ని మనం చిన్న కొలతలు చేసుకుని ఇలా చేయటం నేర్చుకుని 1-2 సార్లు చేసామనుకోండి, ఏదైనా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఈ మైసూర్పాకునైతే నేను చాలాసార్లు ఇలాగే ట్రై చేసి అది లాస్ట్కి ఎప్పుడు ఆపాలా ఇంకొంచెం అని చూసేదాన్ని, వెయిట్ చేసేదాన్ని. లాస్ట్కి నాకు కుదిరిందనమాట. ఇలా ఎన్నిసార్లు చేశానో తెలియదు. ఏదైనా నేను స్వీట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏదైనా సరే నేను కొంచెం కొలతలు తీసుకుని నేర్చుకుంటాను. అప్పుడు మనకి ఏముండదు, వేస్ట్ అయిపోతుంది, రాలేదే అనేది ఉండదు. బాగా వచ్చిన తర్వాత ఎక్కువ కొలతలు తీసుకుని చేసుకోవచ్చు అనమాట. ఇలా ఏదైనా ఇలా ట్రై చేయండి. ఇలా మైసూర్పాకు అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. గుల్లగా వేడి ఆయిల్ పోయాలి. ఈ మైసూర్పాకు తిప్పుతూనే ఉండాలి. కొంచెం సేపు కూడా ఆపకూడదు. కొంచెం కలబెడుతూ ఉండి ఆయిల్ పోస్తూ ఉంటే అయిపోతుంది. ఇది చిన్న కొలతే కాబట్టి 5 మినిట్స్లో అయిపోయింది నాకు. ఏదైనా స్వీట్ తినాలనిపించినా, ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు గవక్కనే ఒక 10 నిమిషాల్లో మనం స్వీట్ చేసి పెట్టేయచ్చు అనమాట. చాలా తొందరగా అయిపోయే స్వీటు మైసూర్పాకు. అన్నీ ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసేసుకోవచ్చు. శనగపిండి, పంచదార, ఆయిల్, ఈ 3 ఎప్పుడు మన ఇంట్లో ఉంటాయి కదా. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట. స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, ఎవరికన్నా గెస్ట్లు ఎవరైనా వస్తున్నప్పుడు కానీ ఇలా చేసి పెట్టేసామనుకోండి, ఇంట్లో చేసిందంటే మనకి బాగుంటుంది. వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో మన కోసం ప్రిపేర్ చేశారని చెప్పి హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ఆయిల్ అంతా పోయాలి. ఎంతసేపు ఉడకాలంటే ఆ ఆయిల్, మనం పోసిన ఆయిల్ని మళ్ళీ వదిలేస్తుంది అనమాట శనగపిండి. అప్పటిదాకా మనం ఆయిల్ పోసి ఉడకబెడుతూనే ఉండాలి. ఫస్ట్లో అర్థమయ్యేది కాదు, ఇంకా అలా అనుకుంటూ చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా మైసూర్పాకు అయితే నేర్చుకున్నాను. ఏంటి కొంచెమే చేస్తున్నాను అనుకోకండి. ఇలా నాలాగా ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇలా చిన్న కొలతలతో నేర్చుకోండి అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను నేను. ఎక్కువ చేసినా కానీ స్వీట్లు తినకూడదు కదా, ఎక్కువ చేసుకుని తినేస్తాం కదా. అందుకని నేను కొంచెమే తయారు చేస్తున్నాను. కానీ చాలా బాగా వచ్చింది. ఇది ఎంతోసేపు ఉండదు. మనం 5 మినిట్స్లో చేయటము అయిపోతుంది, తినడానికి కూడా 5 మినిట్సే పడుతుంది. సరే ఫ్రెండ్స్, అది ఆయిల్ వదిలేసింది కదా, ఇలా ఆయిల్ వదిలేసిన దాకా తిప్పాలన్నమాట. అయిపోయింది. ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగానే ఒక ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టి పెట్టుకోవాలి. మామూలుగా పిల్లల కోసం అయితే నేతితో చేయండి, హెల్దీగా కూడా ఉంటుంది. పంచదార తినరు అని కాదు, కొంచెం వాళ్ళు స్వీట్ అయితే ఇష్టంగా పిల్లలు తింటారు కదా. చేసేది శనగపిండి మంచిదేను, బలమే కాబట్టి కొంచెం నేతితో చేశారనుకో మంచిగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అలా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా, ఆ బయటకు వచ్చిన ఆయిల్ని మళ్ళీ పక్కకు తీసేయచ్చు. అలా తీసేసి కొంచెం వేడిగా ఉండగానే ముక్కలు కట్ చేసేసుకుంటే అయిపోతుంది. నేను కొంచెమే చేశాను కాబట్టి అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎంత గుల్లగా వచ్చిందో చూడండి మైసూర్పాకు. ఎంత టైం పట్టలేదు నాకు, ఒక 5 నిమిషాలు పట్టింది. చూడండి ఎంత బాగుందో. ఒక ఆయిల్తో బాగా గుల్లగా వచ్చిందనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో అయితే మా అమ్మాయి కోసం స్పెషల్గా చేస్తున్నాను. మా అత్తగారు అయితే మా అమ్మాయి వస్తుందనగానే వద్దన్నా కానీ కరెక్ట్గా మైసూర్పాకు చేసి పక్కన పెడుతుంది అనమాట. ప్రతిసారి చాలా బాగా చేస్తుంది, నాకన్నా బాగా వస్తుంది ఆమెకి. మా అత్తయ్య దగ్గర చూసే నేను నేర్చుకుని దీన్ని ట్రై చేసి ఇలా చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.